చిత్రమైన గానం. శివుని డమరుకంలోంచి సంగీతం పుట్టింది. ఈ సంగీతాన్ని ప్రపంచంలో వ్యాపింపజేయాలని ఈశ్వరుడు సంకల్పించాడు. సాహిత్యానికి అధిదేవత సరస్వతి ఉండనే ఉన్నది కనుక సంగీతానికి కూడా పెద్దలను ఏర్పరచాలనే ఉద్దేశంతో తుంబుర నారదులను పిలిపించి వారికి సంగీత విద్య నేర్పించాడు పరమేశ్వరుడు. ఆ ఇద్దరిలో తుంబురుడు దేవలోకంలోను, నారదుడు భూలోకంలోను సంచారం చేసి సంగీతం వ్యాపింప చేయాలని నిశ్చయం జరిగింది. ఆ ప్రకారం తుంబుర నారదులు స్వర్ణలోక, భూలోకాల్లో సంగీత విద్య ప్రచారం చేయబోయారు. ఇంతలో ఒక రోజున తుంబుర నారదుల్లో ఎవరెక్కువ పాటగాడు అని వారిలో వారికి పోటీ పడింది. సాహిత్యానికి అధిదేవత అయిన సరస్వతి వద్దకు వెళ్ళి ఆమెను అడిగారు. వారిద్దరి పాట విని ఆమె స్పష్టంగా ఏమీ చెప్పలేక ఇద్దరూ గొప్ప పాటగాళ్ళేనయ్యా అనేసింది. సరాసరిపోయి వాళ్ళు ఈశ్వరుణ్ణే అడిగివేశారు. శివుడైనా ఏమీ నిర్ధారణంగా చెప్పలేకపోయాడు. ఉభయులు గొప్పవాళ్లే అని పొగట్టం తప్ప వారి సమస్య తెగనేలేదు. తరువాత వారు పార్వతి వద్దకు వెళ్ళి ఎవరు ఎక్కువో చెప్పమన్నారు. పాట విన్న మీదట పార్వతీదేవి కూడా ఇద్దరి పాట గొప్పగానే ఉన్నది అని చెప్పి ఈ జవాబుతో వారికి తృప్తి కలగలేదు. అప్పుడు పార్వతి, అబ్బాయిలు, సంగీత విద్యలో నిధి అయినటువంటి ఆంజనేయుడు ఇప్పుడు వింధ్యా పర్వతాల మీద తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. మీరు పోయి మీ పాటలు అతనికి వినిపించారంటే మీ గొప్పతనం తేలిపోతుంది అని సలహా చెప్పింది. వెంటనే తుంబుర నారదులు పర్వతాలకు పోయి తపస్సు చేసుకుంటూ ఉన్న హనుమంతుణ్ణి లేపారు. లేపి, హనుమా, నీవేదో సంగీతంలో నిధివట కదా, మేమిద్దరము పాడి నీకు వినిపిస్తాము. శ్రద్ధగా విని మాలో ఎవరు గొప్ప పాటగాడో చెప్పాలి అని కోరారు. హనుమంతుడు చిరునవ్వు నవ్వుతూ, ఈ పాటి దానికి పనికట్టుకొచ్చారా? సరే, ఏవి మీ వీణలు ఇలా ఇవ్వండి అని అన్నాడు. తుంబురుడు తన కళావతి అనే వీణను, నారదుడు తన మహతిని మారుతి చేతికిచ్చారు. వారిద్దరి పాట విని పరీక్ష చేస్తాడు కదా అని తుంబుర నారదులు కనిపెట్టు కూర్చున్నారు. వారిని పాడమనలేదు సరికదా. కొంచెం సేపటికల్లా ఆంజనేయుడు తానే పాడటం ప్రారంభించాడు. హనుమంతుడు సంగీతం ప్రారంభించగానే కొండల మీద శిలలు ద్రవించి కరిగి కాలువగా ప్రవహించసాగినాయి. తన చేతిలో ఉన్న వీణలు రెండు ఆంజనేయుడు ఆ కాలువ మధ్యకు విసిరేశాడు. ఇదంతా చూస్తున్న తుంబుర నారదులు విస్తుపోయారు, అంటే ఆశ్చర్యపోయారు. మరి కొంచెం సేపటికి కాలువగా ప్రవహించిన శిలలన్నీ గడ్డ కట్టి మామూలుగా మారిపోయినాయి. పాపం తుంబుర నారదులు వీణలు ఆ రాళ్లలో ఇరుక్కుపోయినాయి. వారితో ఆంజనేయుడు, చేతనైతే మీ సంగీత ప్రభావం చూపి ఆ రాళ్లను కరిగించండి, కరిగించి మీ వీణలు మీరు తీసుకుపోండి అన్నాడు. వారికి చేత కాలేదు, తెల్లబోయారు. అప్పుడు హనుమాన్ మళ్ళీ పాడి రాళ్ళు కరిగించి వీణలను వారికి ఇచ్చివేస్తూ, ఇద్దరు ఈశ్వరుడు ఆజ్ఞ నెరవేర్చడానికి పెద్దలే, సమానమైన విద్వత్తులు కలవారే కనుక పోటీ పడవద్దని హితవు చెప్పి పంపేశాడు. ఇదండి వాటి కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.